మై సెల్ఫ్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్యంలోకి నూతనమైనటువంటి బాజ్ బెటాలియన్ అనేటువంటి కొత్త పదాన్ని మనం వింటున్నాం. ఆర్మీ లోపల అనేకమైనటువంటి వింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీ లోపల నూతనమైనటువంటి సంస్కరణలో భాగంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మనం బాజ్ బెటాలియన్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని చూద్దాం. సో ఇది ఏంటి అని అంటే భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధ కోసం డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వహించడం కోసం, సో దానికోసం బాజ్ బెటాలియన్లను భారత సైన్యం సిద్ధం చేస్తుంది. అయితే ఇదంతా కూడా దీనికి గల కారణం ఏంటి అని అంటే వేరే దేశంలోకి ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారా వెళ్ళి అక్కడ ఉండేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని తీసుకొని వచ్చి, గతంలో మనం సక్సెస్ఫుల్ అయినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మనందరికీ గుర్తు ఉంది. సో దానిలో ఈ డ్రోన్ల ప్రాంతం అనేటువంటిది ఎంతో క్రియాశీలమైనటువంటి పాత్ర. అలాంటి వ్యవస్థలో అంటే వేరే భూభాగంలోకి, శత్రువుల యొక్క భూభాగంలోకి ఈ బాజ్ బెటాలియన్లు చొచ్చుకొని పోయి సమాచారాన్ని సేకరించి, సో మనం యొక్క దాని ద్వారా ఈ శత్రువులు మన మీద ఏ విధమైనటువంటి దాడి, ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయనేటువంటి సరిహద్దు నుంచి ఎక్కడి నుంచి మనకు ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని ముందస్తుగా మనం తెలుసుకొని మనం అప్రమత్తం కావడం కోసం ఏర్పడినటువంటి వ్యవస్థ అని మనం బాజ్ బెటాలియన్ వ్యవస్థ అని చెప్పచ్చు. సో దీని లోపల అంటే రానున్నటువంటి రోజుల్లో డ్రోన్లు అనేటువంటి బెటాలియన్కు చాలా సర్వీస్ మోడ్లో అవసరం అనేటువంటిది ఇటీవల కాలంలో మనకు చాలా సందర్భాల లోపల వ్యక్తమైనటువంటి అభిప్రాయం. సో ఇప్పటికే ఇక్కడ చూడండి, MQ-9B వంటి దీర్ఘశ్రేణి మానవరహిత వాహకాలు అందించేటువంటి సమాచారాన్ని కూడా బెటాలియన్లు విశ్లేషించి తగిన చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు భారత్ తన ఆకాశ మార్గాలను రక్షణ కోసం భార్గవాస్త్ర వంటి డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సూచనను అందించడం జరుగుతున్నది.